అనాథగా మారిన చిన్నారి గౌతమి భవిష్యత్తుకు తమ వంతు కృషి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని బీఎంఎస్ మేడ్చల్ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు తిరుపతి రెడ్డి భార్గవ్ నాయుడు అన్నారు. బుధవారం చిన్నారి కుటుంబంలోని ఒకరికి కార్మికుల వద్ద నుంచి పోగు చేసిన 1,06,000 నగదును మేడ్చల్ కేఎల్ఆర్ లోని బీఎంఎస్ కార్మికుల సంఘం కార్యాలయంలో అందజేశారు. గత సంవత్సరంలో చిన్నారి గౌతమి తల్లి మృతి అనంతరం మేస్త్రీ పని చేసే తండ్రి చిన్నారిని వదిలివేయడంతో సదరు చిన్నారికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా నగదును పోగు చేసి అందించామని, చివరికి ఇంకేం అవసరమున్న చిన్నారికి మేడ్చల్ బీఎంఎస్ భవన నిర్మాణ కార్మికుల సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమ బోర్డు అందించే కార్డులను పొందితే వారితో పాటు కార్మికుడి కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ప్రయోజనాలను కార్డు ద్వారా లభిస్తాయన్నారు. గతంలో జరిగినటువంటి మా భవన నిర్మాణ కార్మికం మేస్త్రి పని చేసేటువంటి ఒక పాప అనాథగా మారడం జరిగింది. ఆ తల్లి చనిపోయి ఆ పాప భవిష్యత్తు కోసం మా బీఎంఎస్ తరఫున, మా బీఎంఎస్ కమిటీ తరఫున మేస్త్రీలు అందరం కలిసి చందాలాగా వసూలు చేసి 1,06,000 రూపాయలు ఆ పాపకు అందజేయాలని చెప్పేసి మేమందరము కోరుకున్నాము. ప్రతి ఒక్కరం మనిషికి 2,000, 5,000 వేసి ఆ పాపకు ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ బోర్డు కార్డులు కూడా ఉంటే ఈ పాపకి 10 లక్షల వరకు తీసుకొచ్చే ఛాన్స్ ఉండేది. ఇలాంటి కార్డ్స్ ఏం లేకపోవడంతో మేస్త్రీలందరం కలిసి మనిషికి కొంచెం వేసుకొని చెప్పి ఆ పాపకి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా కానీ ఇలాంటి ఏదైనా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ముందుగానే సంక్షేమ బోర్డు కార్డులు చేయించుకోవాలి. మా బీఎంఎస్ కార్డులు చేయించుకొని సంక్షేమ బోర్డు కార్డులు చేయించుకుంటే వాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి అయినా సరే ఉపయోగకరంగా పనికొచ్చేటువంటి కొన్ని ఆ సంక్షేమ బోర్డు కార్డులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే కార్మికులు మేస్త్రి పని చేసేవాళ్ళు కానీ, మట్టి పని చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా ఇబ్బందులు ఉంటే సంక్షేమ బోర్డు కార్డు చేసుకొని దీనికి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ పాపకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ బీఎంఎస్ తరఫున ఆర్థిక సాయం కానీ ఏదైనా ఇంకా ఇంకో రకంగా ఏదైనా ఏ విధంగా అయినా సరే కానీ మేమందరం ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. జై హింద్.